జూబ్లీహిల్స్ నిరుపేదలకు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు 4000 ఇండ్లు మీకు కేటాయించి మీ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. ఇవాళ కిషన్ రెడ్డి గారు మాట్లాడి నేను సవాలు విసిరినా కాళేశ్వరంలో కేసీఆర్ మీద సిబిఐ కేసులు ఎందుకు పెడతలేరు, మేము పంపించి 3 నెలలైంది జవాబేందని ఆయన నాకు సవాలు విసురుతుండు. నాతో చర్చిస్తాను. కిషన్ రెడ్డి కాదు, చర్చలు నాతోని కాదు. ఢిల్లీలో వెళ్ళి నరేంద్ర మోడీతో చర్చించండి, ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో చర్చించండి. ఎందుకు కేటీఆర్ ను బొక్కలేయడానికి మోడీ అనుమతి ఇస్తలేడో గాడపై కొట్లాడండి. ఈడ నాతోనేంది నువ్వు మాట్లాడేది? 6 ఏళ్ల నుంచి నువ్వే మంత్రివే. మెట్రో రైలు ఎందుకు రాలేదు? గోదావరి జలాలకు నిధులు ఎందుకు ఇవ్వలేదు? మూసి అభివృద్ధి కోసం నిధులకు ఎందుకు అడ్డం పడుతున్నావు? RRR రింగ్ రోడ్డుకి ఎందుకు అడ్డం పడుతున్నావు? రేడియల్ రోడ్స్కి ఎందుకు అడ్డం పడుతున్నావు? హైదరాబాదు నగర ప్రజలకు చెప్పు. ఇవాళ గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, యూపీలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు. కానీ హైదరాబాదు నగరంలో మూసీ నది రివర్ ఫ్రంట్ ఎందుకు కట్టుకోకూడదు? బీజేపీకో నీతి, ఇవాళ తెలంగాణకి ఇంకొక నీత. గుజరాత్ను ఇంకొక విధంగా, ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మరో విధంగా. ఇవాళ తెలంగాణకు అన్యాయం చేయడానికే ఈ ప్రాంతంలో సికింద్రాబాద్లో నిన్ను ఎంపీగా గెలిపించి మంత్రిని చేసిండ్రా కిషన్ రెడ్డి గారు. అదేవిధంగా కేటీఆర్ చర్చలకు సవాల్ అంటున్నాడు. సవాలు ఇసరడం, పారిపోవడం నీ జాతిలోనే ఉంది. గంజాయి డ్రగ్స్ గురించి టెస్టులు అంటే నేను విశ్వేశ్వరరెడ్డి అమరవీరుల స్థూపం దగ్గర 6 గంటలు వెయిట్ చేసినాం.